అందరిని తీస్తున్నాను. సూరమ్మని తీసి ఆయమ్మని తీసాను. సుక్కక్కని తీసా. చోటుకెళ్ళి దుర్గమ్మని తీసా. తప్పు నాన్న తెస్తారు. అన్ని తిప్పేస్తాడు చూడు. చెయ్యట్టాడు అక్కడ. నువ్వు మర్చిపోయి మళ్ళీ పంపు డబ్బులా భజనానియా? ఎక్కడ తలదన సోఫర్ పెరుగుతుంది అనుకుంటాడు కదా. ఏం చేసిందంటే తలదన ఆవేదో పొడిచిందంట. జంప్ జారిపోయింది. మరి ఆడాలకి ఇదిగోండి ఫ్రెండ్స్, తాటికాయ. చాలా బాగుంది తాటికాయ. చూడరా బాబు, చూడు అక్కడ వెళ్ళిపోయా. అదిగో అక్కడ కూడా మా పల్లెటూరులో అయితే అన్నీ దొరుకుతాయి. చూడండి చాలా తీయగా ఉంది. దీన్ని అయితే కాల్చుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి అయితే శుభ్ర తాతకే అవును. తోటక తినేసాక నడిచి సంచుకోవా పుట్టాలమని నాతో మోపెత్తనా. ఇవాళ కాంట్రాక్ట్ అడిగా యారా తూటుకాడ చెరువు కాడ తగిలిచ్చావు నువ్వు. ఈ పిల్ల మళ్ళీ చింతకాడ తగిలిచ్చావు. ఎక్కడ ఇచ్చాను? నువ్వే తగిలించుకున్నావు. మా పిల్లల రైటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి మా పెద్ద పిల్లడిది రైటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి మా చింతల రైటింగ్ అయితే బాగుంది. చూడండి ఎంత బాగుందో. మా చిన్న అబ్బాయి కూడా రాస్తున్నాడండి. చూడండి ఇంకా రాయలేదు, మొదలు పెట్టలేదు ఇంకా. చూడండి మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చాక స్నానం చేసి హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు. చూడండి ఎంత గుడ్ గర్ల్, గుడ్ బాయ్, గుడ్ గర్ల్, గుడ్ బాయ్స్. ఇదిగోండి మా యుగంధర్ పెళ్ళికని ప్రసాద్ ప్రసాద్. చూడండి రైటింగ్ అయితే ఎలాగుందో. ఇదిగోండి మా నాన్నగారు చూడండి ఎలాగుందో రైటింగ్. అబ్బా క్యాపిటల్ లెటర్సా? అదే క్యాప్ లెటర్స్ అంటారు. స్మాల్
అదిగోండి చూడండి మా పిల్లలు చూడండి ఎంత చక్కగా హోంవర్క్ చేసుకుంటున్నారో. స్కూల్ నుంచి వచ్చారు, కాసేపు ఆడుకున్నారు, స్నానాలు చేశారు, హోంవర్క్ అయితే చేసుకుంటున్నారండి. మా పిల్లల డిసిప్లిన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. ఇదిగోండి ఇక్కడైతే చూడండి వంగ తోట అయితే వేసారు. బేరం తోట అయితే అయిపోయాక వంగ తోట అయితే వేసారు. చూడండి వంగ మొక్కలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి అది కనిపించేది అయితే బైబస్. మా ఊరి పొలాల మీద నుంచి అయితే బైబస్ అయితే వెళ్ళింది. అదిగోండి బైబస్. ఇవన్నీ నిమ్మ తోటలు, ఇవన్నీ తీసేసి నిమ్మ తోటలు తీసేసి బేరం తోటలు అయితే వేసారు. ఇదిగోండి ఇది అయితే పామిల తోట. అదిగోండి మా మేకలు అక్కడ మేతని. ఇదిగోండి చూడండి మా ఊర్లోనే మా పల్లెటూరులోనైతే ఇలాగ వంగ మొక్కలు, మిరప మొక్కలు, టమాటా మొక్కలు ఇవన్నీ అయితే కూరగాయలు అన్నీ అయితే వేసి పండిస్తారండి. ఎండ చూడండి టైం అయితే 5 అయిపోయింది. ఎండ చూడండి ఎంత ఎండ వేస్తుందో. 5 అయిపోయినా కానీ